తినే శనగపప్పు, దీన్ని పుట్నాల పప్పు అని కూడా అంటారు. రోస్టెడ్ చనాదాల్, అరచిప్ప ఎండు కొబ్బరి, ఎండు కొబ్బరి సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. 1 కప్పు బెల్లం, సన్నగా తురుముకున్న బెల్లం, 2 యాలకులు, పప్పును నూనె లేకుండా ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. దీన్ని చల్లారనివ్వాలి. ఒక అరకప్పు నెయ్యి కరగబెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని అందులో ఎండు కొబ్బరి, యాలకులు, పుట్నాల పప్పు, వేయించుకున్న పుట్నాల పప్పు, ముందు వీటన్నిటిని మిక్సీ పట్టుకొని పొడి చేసుకొని తర్వాత బెల్లం వేసుకుని పొడి చేసుకోవాలి. నేను బెల్లం చాలా సన్నగా తురిమాను, అందుకని బెల్లం కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఒక గిన్నెలోకి మిక్సీ పట్టుకున్న పొడి తీసుకోవాలి. ఇందులో కరగబెట్టుకున్న నెయ్యి పోసుకోవాలి. నెయ్యి పోసుకుని బాగా కలుపుకోవాలి. నెయ్యి ఒకేసారి పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఉండకట్టుకోవాలి, లడ్డూలాగా చుట్టుకోవాలి. ఈ విధంగా అన్ని లడ్డూలు చుట్టుకోవాలి. చిన్నపిల్లలు ఉంటే చిన్న చిన్న లడ్డూలు చుట్టుకుంటే వాళ్ళకి తినడానికి బాగుంటుంది. లడ్లు బెల్లంతో చేసాం కాబట్టి చాలా బలం. చిన్న పిల్లలకు అలాగే మెచ్యూర్ అయిన పిల్లలకి ఇస్తే మంచిది. ఎవరైనా తీసుకోవచ్చు వీటిని. తినే శనగపప్పుతో లడ్లు తయారయ్యాయి.